హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం విద్యా దృక్పథాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం, జిల్లా ప్రాథమిక విద్యా పథకం మరియు జిల్లా విద్యా శిక్షణ సంస్థల గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఏపీపీఈపీ స్టాండ్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. ఈ పథకంను 1984-87 సంవత్సరాల్లో మొదటి దశగా, 1989 నుండి 95 సంవత్సరాల్లో రెండవ దశగా అమలు చేశారు. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఉమ్మడిగా బ్రిటన్లోని ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ వారి ఆర్థిక విద్యా విషయక సహకారంతో ప్రారంభమైంది. ఎపెప్ విధులు: ప్రాథమిక విద్యలో నాణ్యతను పెంచడం, పాఠశాల భవన నిర్మాణాలు చేపట్టడం, ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాల ఏర్పాటు, ప్రాథమిక విద్యను సార్వజనీనం చేయటం, విద్యార్థి కేంద్రీకృత బోధనను అమలు చేయటం, ప్రాథమిక తరగతులలో గుణాత్మక బోధనకు 6 సూత్రాలను ప్రతిపాదించింది. జిల్లా ప్రాథమిక విద్యా పథకం డిపిఈపి స్టాండ్స్ ఫర్ డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఈ పథకం 1994 నుంచి ప్రారంభమైంది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 ప్రకారం నిధులు కేటాయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొదట 5 జిల్లాల్లో 1996లో వరంగల్, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాలో ప్రారంభమై 1997 అన్ని జిల్లాలకు విస్తరించారు. ఈ కార్యక్రమం ద్వారా బాలికల విద్యకు ప్రాధాన్యం కలిగింది. జిల్లా విద్యా శిక్షణ సంస్థ డయట్ స్టాండ్స్ ఫర్ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్. ఈ సంస్థను ఎస్సీఈఆర్టీ నమూనాలో జిల్లా స్థాయిలో ఎలిమెంటరీ విద్యా అభివృద్ధికి 1986లో జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి రూపొందించారు. జిల్లాకు ఒక డయట్ను 1989-90లో స్థాపించారు. ఇది ప్రాథమిక స్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులకు వృత్తిపూర్వ శిక్షణతో పాటు పలు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు, చర్చాగోష్ఠులు, సెమినార్లు, సింపోజియంలు నిర్వహిస్తుంది. డయట్ ఉపాధ్యాయుల సాధికారత పెంపుదలకు కృషి చేస్తుంది. జిల్లా స్థాయిలో 10వ తరగతి మినహా మిగిలిన తరగతులకు ప్రశ్నపత్రాలు రూపొందిస్తుంది. వయోజన విద్య, అనియత విద్యలో పనిచేసే శిక్షకులకు, పర్యవేక్షకులకు శిక్షణ ఇవ్వటం, విద్యా సంస్థాగత ప్రణాళికలోని అధిపతులకు శిక్షణా తరగతులు నిర్వహించటం. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.